ఇక ఏపీలోని విశాఖ మన్యం ప్రాంతంలో చలిమంటలు కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే పొగమంచుతో ఆ పల్లెలన్నింటినీ కప్పేస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ శీతాకాల ప్రభావం మరింత చలి తీవ్రతను పెంచింది. ఆంధ్ర కాశ్మీర్గా పిలిచే లంబసింగిలో అయితే చెప్పనక్కర్లేదు. 0°C ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో మరింత చలి పెరిగి -°C ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశంగా కనిపిస్తుంది. అరకులో అత్యల్పంగా 3.8°C, చింతపల్లిలో 4, డంబ్రీగూడలో 6, మాడుగులలో 8.3 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏపీలో చలి తీవ్రతకు సంబంధించి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. విద్యాసాగర్. వెంకటేష్, ప్రస్తుతం చలి పంజా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద బాగా విపరీతంగా చూపిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా గత వారం రోజులుగా మంచు దుప్పట్లు కమ్మేసినట్టు కూడా వాతావరణం అంతా కూడా పగటిపూట కూడా విజిబులేషన్ చాలా తక్కువగా ఉంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే మన్యం ప్రాంతాలు అంటే ఇటు అరకు కావచ్చు, అలాగే మన్యం జిల్లా పార్వతీపురం, అలాగే ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే ఇటు లంపసంగి కావచ్చు, అలాగే ఇటు అరకు కావచ్చు. ఇక్కడైతే మరీ ముఖ్యంగా గత 2 రోజుల నుంచి అరకులో అయితే 3.8 కనిష్టానికి పడిపోయింది వాతావరణం. అలాగే ముఖ్యంగా ఏదైతే లంపసంగి చూసుకుంటే 0°, అంటే పూర్తిగా వాతావరణం ఎంత తక్కువగా పడిపోయిందో ఈ గణాంకాలే చెప్తున్నాయి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే రాబోయే వారం రోజులు కూడా ఈ చలి ఇలాగే తీవ్రత అలాగే ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి మరికొంత -°లో కూడా వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంది. సో వాతావరణంలో ఈ సమూలమైన మార్పులకు ప్రధాన కారణంగా బంగాళాఖాతంలో గత కొంతకాలంగా అల్పపీడనాలు కావచ్చు, ఇటు తుఫాన్లు కావచ్చు తీవ్ర ప్రభావం చూపే ఇప్పుడిప్పుడే వాటి ప్రభావం నుంచి బయటకు వస్తున్నాం. సో బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోనే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకునే ప్రధానంగా చూసుకుంటే ఇది శీతలకాలంగా అని చెప్పవచ్చు. శీతలకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది, కానీ పగటిపూట ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగా ఉంటే రాత్రిపూట మాత్రమే చలిగా ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ వాతావరణ పరిస్థితులు ఉదయం ప్రస్తుతం సుమారుగా 10:30 గంటలకు కావాల్సిన కూడా విజిబులేషన్ చాలా తక్కువగా ఉంది. విజిబులేషన్ అంటే మనకి కనుచూపు మేరలో మనకు కనిపించే విషయాలను విజిబులేషన్ అంటే ఈ విజిబులేషన్ కూడా చూసుకుంటే 50 మీటర్ల నుంచి 100 మీటర్ల లోపే ఉంది. అంటే ఇది కొంతమేర నయం. ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం కావచ్చు, అలాగే కొన్ని మన్యం ప్రాంతాలు అయితే విజిబులేషన్ కేవలం 10 మీటర్ల నుంచి 50 మీటర్ల లోపుకే పడిపోయింది. అంటే మనకి కనుచూపు మేరలో కూడా కనుచూపు మేరలో కనిపించే వస్తువులు కూడా కనిపించనంతగా కూడా ఈ మంచు దుప్పట్లు కమ్మేస్తున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ వాతావరణ ప్రభావం వల్ల ప్రజల మీద తీవ్రంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వీళ్ళ మీద ఎక్కువగా అధిక ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణం చూసుకుంటే గరిష్టంగా కనిష్టంగా ఆంధ్రప్రదేశ్లో సరాసరి వాతావరణం చూసుకుంటే పగటిపూట అత్యధికంగా కూడా 25°గా ఉంది, అలాగే అత్యల్పంగా 23°గా ఉంది. సో ఇది సరాసరి యావరేజ్గా చెప్పొచ్చు. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూసుకుంటే ఇప్పుడు ముఖ్యంగా శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా అత్యల్పంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, అలాగే మన్యం ప్రాంతాల్లో కావచ్చు అత్యంత అల్పంగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. విజిబులేషన్ చాలా తక్కువగా ఉంది. ఇటు వాహనదారులు కూడా చాలా అప్రమత్తంగా వెళ్ళాలి. జాతీయ రహదారి పక్కనే ఉన్నాం మనం, ఎందుకంటే పగటిపూట లైట్లు వేసుకుని వెళ్ళే పరిస్థితి వాహనాలు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రాబోయే మరో వారం రోజులు కూడా ఈ వాతావరణ పరిస్థితులు ఇలా కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి సో ఈ మంచు దుప్పట్లు మరో వారం రోజులు ప్రజల్ని ఈ విధంగానే వాతావరణంలో మార్పులు ఉండబోతున్నాయని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. వెంకటేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ విద్యాసాగర్.